Hi everyone. So welcome back. In this video, I'm going to continue my explanation of the different scheduling algorithms that we have been working with. So in my earlier videos, manam discussed about FCFS scheduling algorithm, SJF scheduling algorithm, and also SRTF scheduling algorithm. SJF కానివ్వండి, SRTF కానివ్వండి, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. బికాస్ దాని నెక్స్ట్ బర్స్ట్ టైం ఎంత అనేది మనం చెప్పలేము. There is a next class of scheduling algorithms where priority is going to play a key role. So అవి నేర్చుకుందాం. దాన్ని మనం priority based scheduling algorithm అంటాం. Let us see how it works. So in case if you are wondering, మనకి priority అనేది ఏంటంటే ఇంత ముందులాగా జాబ్ అనేది ఏ ఆర్డర్ లో వచ్చింది ఏంటి అనేది కాకుండా, లేదా జాబ్ ఉన్న CPU లెంగ్త్ బర్స్ట్ లెంగ్త్ ఎంత అని కాకుండా, ఇక్కడ ప్రతి ఒక్క ప్రాసెస్ కి ఒక ప్రయారిటీ అనేది అసైన్ చేస్తాం. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. A priority is associated with each process and the CPU is allocated to the process with the highest priority. ఏ ప్రాసెస్ కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందో, ఇఫ్ ఐ సే దట్ నాకు క్యూలో 4 ప్రాసెస్ ఉన్నాయి అనుకోండి, ఆ 4 ప్రాసెస్ లో ఏ ప్రాసెస్ కి నేను సిపియుని ఇవ్వాలి అనే క్వశ్చన్ మార్క్ నాకు ఇక్కడ సిపియు ప్రయారిటీని బట్టి ప్రాసెస్ ప్రయారిటీని బట్టి డిపెండ్ అవుతుంది. సో ద ప్రాసెస్ విచ్ హెస్ ద హైయెస్ట్ ప్రయారిటీ విత్ ఇన్ దట్ గివెన్ 4 ప్రాసెసెస్ విల్ బి అలొకేటెడ్ ద సిపియు ఫస్ట్. అలా డిక్రీజింగ్ ఆర్డర్ లో వస్తాను. హైయెస్ట్ ప్రయారిటీ, తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ, తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఉన్న ప్రాసెస్, అలా 1 by 1 సిపియుని అలొకేట్ చేసుకుంటూ వస్తాను. మనం మాట్లాడుకునేటప్పుడు లాస్ట్ వీడియోలో ఎస్జిఎఫ్ గురించి మాట్లాడాను కదా. ఎస్జిఎఫ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ ద జనరల్ ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథం. ఎందుకు మనం అక్కడ ఏం చేసాం? ఎస్జిఎఫ్ లో వాట్ వి డిడ్ వాస్ we assigned or we allocated the CPU to the process which has the smallest burst length. సో దేనికైతే CPU బర్స్ట్ తక్కువ ఉంటుందో దానికి నేను CPUని అలొకేట్ చేశాను. సో ఇఫ్ యు సింప్లీ కన్సిడర్ దట్ SJF algorithm is simply a priority algorithm where the priority P is the inverse of the predicted next CPU burst. అంటే ఏంటి? The larger the CPU burst, the lower the priority and vice versa. సో CPU బర్స్ట్ ఎక్కువ ఉందనుకోండి, ప్రయారిటీ తగ్గిపోతుంది. CPU బర్స్ట్ తక్కువ ఉందనుకోండి, హైయెస్ట్ ప్రయారిటీ అసైన్ చేస్తున్నాను, ఫస్ట్ CPU కప్ చెప్తున్నాను. సో ప్రయారిటీ బేస్డ్ షెడ్యూలింగ్ లో the only one thing that we need to consider is priority. సో ఇంతకుముందు బర్స్ట్ టైం, అరైవల్ టైం తో పాటుగా ప్రయారిటీని కూడా మనం బేస్ చేసుకోవాలి. ప్రయారిటీని ఒక్కటి మాత్రమే మనం కన్సిడరేషన్ లోకి తీసుకుని ఆ ప్రయారిటీని బేస్ చేసుకుని షెడ్యూలింగ్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఆర్ 2 or 3 ప్రాసెస్ విత్ ద సేమ్ ప్రయారిటీ, వన్స్ అగైన్ we revert back to FCFS. ఎప్పుడైతే మీకు క్యూలో సేమ్ ప్రయారిటీ ఉన్న ప్రాసెస్ కనుక వచ్చినాయో, ఆటోమేటిక్ గా మళ్ళీ మనం FCFS షెడ్యూలింగ్ అల్గోరిథం కి వెళ్ళిపోయి ఆ FCFS షెడ్యూలింగ్ అల్గోరిథం ని బట్టి ఫస్ట్ ఎవడైతే క్యూలోకి ఎంటర్ అయ్యాడో వాడికి మాత్రమే మనం ఫస్ట్ సిపియుని అలొకేట్ చేస్తాము. జనరల్ గా ప్రయారిటీ అనేది ఎలా అసైన్ చేయొచ్చు? ఐ మీన్ టు సే లైక్, మనం జనరల్ ప్రయారిటీ 1 అనుకున్నాం అనుకోండి, అది హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకోవడానికి లేదు. ఇట్ షుడ్ బి మెన్షన్. బట్ మన టెక్స్ట్ బుక్ లో మనం ఫాలో అయ్యే దాని ప్రకారం ఏంటంటే లో నెంబర్స్, స్మాల్ నెంబర్స్ అంటే 1, 2, 3 అంటే హైయెస్ట్ ప్రయారిటీ అని, 10, 11, 12 అంటే నెంబర్ పెరిగే కొద్దీ ప్రయారిటీ తగ్గుతూ వస్తుందని. ఓకే, సో లో నెంబర్స్ హై ప్రయారిటీస్, లార్జ్ నెంబర్స్ లెస్ ప్రయారిటీస్, అలా మన అజంప్షన్ చేసుకుంటాం. కానీ జనరల్ గా క్వశ్చన్ లో ఎలానే ఇవ్వచ్చు అంతేగాని దానికి ఒక అగ్రీడ్ రూల్ అంటూ ఏమీ లేదు. సో అంటే 1 అంటే హై ప్రయారిటీ అనేది ఎక్కడ రాసిలేదు. యూ కెన్ అసైన్. జనరల్ గా ప్రయారిటీస్ అన్ని ఇంటీజర్ నెంబర్స్ లోనే అసైన్ చేస్తాం. ఐ షో యూ, లెట్ us work with some examples. సో ఎగ్జాంపుల్స్ వర్క్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనం చూద్దాం. యూ కెన్ సీ హియర్, ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడు? ఓకే, సో హియర్ ఇన్ దిస్ క్వశ్చన్ వాట్ ఇట్ ఈస్ బీన్ గివెన్ ఈస్ following set of processes assumed to have arrived at time 0 in the order of P1, P2, P5 ఆర్డర్ ఇచ్చాడు with the length of CPU burst given in milliseconds. ఓకే, దీనికి సేమ్ యావరేజ్ వెయిటింగ్ టైం కట్టాలి. ఇందులో ముందు మనకి ఏమి ఇచ్చినా సరే ప్రయారిటీ బేస్డ్ షెడ్యూలింగ్ లో మాత్రం ఈ ప్రయారిటీ అనేది మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలి. దీస్ ఆర్ ద ప్రయారిటీస్ దట్ ద CPU has assigned or the operating system has assigned to these processes. Okay, now based on these priorities I start assigning the CPU to these processes. అంటే ఏం చేయాలి? ఫస్ట్ 0 దగ్గర స్టార్ట్ చేస్తాం. ఎవరైనా సరే 0 దగ్గర స్టార్ట్ చేసి ఫస్ట్ ఇట్లా అన్నింటిలో కల్లా తక్కువ ప్రయారిటీ ఏది? ప్రయారిటీ 1 కాబట్టి ప్రయారిటీ 1 అంటే మన ఉద్దేశం ప్రకారంగా ఇది హైయెస్ట్ ప్రయారిటీ అని. ఐఎమ్ అస్యూమింగ్ దట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. సో హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ P2కి ఇచ్చేసాను. P2 1 millisecond ఎగ్జిక్యూట్ అయింది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ప్రయారిటీ ఎవరు? P5. సో P5 will be my next priority. సో నెక్స్ట్ P5 బర్స్ట్ టైం ఎంత? 5 కాబట్టి let us say that
ఐ కంప్లీట్ ఇట్ అంటిల్ 6 హియర్. ఇక్కడ అయిపోతుంది. నెక్స్ట్ P5 తర్వాత ఇది అయిపోయింది. సో P5 తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి 3 P1. సో P1 అనేది 10 కాబట్టి 16 దగ్గర అయిపోయింది. సో P3 తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి 4 ఫర్ P3. సో నెక్స్ట్ P3 ఇచ్చాను. P3's burst time is 2 కాబట్టి 18. So after this the next priority is 5 which is P4. So P4 1 కాబట్టి 19. సో దీన్ని వెయిటింగ్ టైం ఎలా కడతాం ఇక్కడ అన్ని బికాస్ నౌ హియర్ ఐఎమ్ యాక్చువల్లీ అస్యూమింగ్ దట్ అరైవల్ టైమ్స్ ఆర్ ఆల్ 0. ఎందుకంటే అరైవల్ టైమ్స్ నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి 0 ని అస్యూమ్ చేసుకుంటాను. ఎప్పుడైతే 0 ని అస్యూమ్ చేసుకుంటున్నానో ఐ హావ్ టు క్యాలిక్యులేట్. సో ఫస్ట్ P1 కడదాం. సో P1's వెయిటింగ్ టైమ్ ఈస్ ఎంత 6 బికాస్ 6 - 0 ప్రతి ఒక్కదానికి. P2's waiting time is 0. P3's waiting time is 16. P4's waiting time is 18. Okay. So, and P5's waiting time is 1 millisecond. ఎందుకంటే P5 1 దగ్గర వచ్చింది కాబట్టి. You can see that this is the time where the CPU has been allocated to this process. P3 is allocated at 16. P4 is allocated at 18. అన్ని 0 దగ్గర వచ్చినాయి అనుకుంటున్నాం కాబట్టి we are assuming that all of these entered into the queue at 0.0 at the same time కాబట్టి మనం ఇలా క్యాలిక్యులేట్ చేసాం. So the average waiting time here will be 6 plus 0 plus 16 plus 18 plus 1. How many processes are there? Total of 5. So I'll get 6, 16, 22, 40, 41. So 41 by 5 which will give me 8.2 milliseconds. So this is the average waiting time for this given snapshot of a system which is 8.2 milliseconds వచ్చింది నాకు. ఇలా చేసుకుంటూ వస్తాం. సింపుల్ ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే మనం ఈ డెసిషన్ ఏ ప్రాసెస్ కి ఫస్ట్ CPU ఇవ్వాలి అనే డెసిషన్ ప్యూర్లీ ప్రయారిటీని బేస్ చేసుకుని ఇస్తున్నాను, నథింగ్ ఎల్స్. లెట్ us work on some other examples. ఇది ఇంకోటి ఇచ్చాను. సో ప్రాసెస్ P1 ఇక్కడ కూడా నేను ఎక్కడ అరైవల్ టైమ్స్ ఇవ్వలేదు. లెట్స్ గో స్ట్రైట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో స్ట్రైట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ ఇట్లో ఉన్నట్లో తక్కువ ప్రయారిటీ ఏది P2. సో 0 దగ్గర స్టార్ట్ చేస్తాను. సో 0 దగ్గర స్టార్ట్ చేసి P2. సో P2 ఇచ్చిన తర్వాత P2కి బర్స్ట్ టైం ఎంత చెక్ చేయాలి. సో P2 బర్స్ట్ టైం ఎంత వెరిఫై చేసిన తర్వాత సో P2's burst time is 1. సో the burst time is 3. సో 3 milliseconds దగ్గర P2 ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రయారిటీ ఏది 2 కాబట్టి P1. సో P1 burst time is 21. సో let's say that 21. 24 దగ్గర P1 ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు ప్రయారిటీ 3 P4. P4 burst time ఎంత 2 కదా 26. నెక్స్ట్ కమ్స్ P3 burst time ఎంత 6 కాబట్టి 32. ఇక్కడ కూడా ఉంది. యావరేజ్ వెయిటింగ్ టైం కట్టాలంటే యూ సింప్లీ నీడ్ టు క్యాలిక్యులేట్ ది వెయిటింగ్ టైమ్స్ బికాస్ ఇట్ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్ కట్టేస్తున్నాను. సో P1 కి ఎంత 3 దగ్గర CPU ఇచ్చాను కదా. సో 3 - 0 కాబట్టి 3 ప్లస్ P2 కి 0 ప్లస్ P3 కి 26 ప్లస్ P4 కి 24. అంటే మొత్తం కలిపి వాట్ ఐ విల్ గెట్ ఈస్ 43/4. 43/4 వచ్చింది నాకు. ఓకే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10.7 milliseconds. Okay. Now let me do that. Right. So here what I will get is next ikkada ichchanu. For this second problem you have to understand that the arrival times are given. Ikkada nenu arrival times తీసుకున్నాను. So ఈ arrival times తీసుకున్నప్పుడు then how do you take it into consideration లోకి ఎలా తీసుకోవాలి? Do check that out. So once again let me draw the Gantt chart. So Gantt chart ఉంది. సో Gantt chart ప్రకారంగా now 0 దగ్గర ఇంకే పర్టికులర్ ప్రాసెస్ లేదు క్యూలో. సో at 0 irrespective of the priority అనే దాంతో సంబంధం లేకుండా నేను డైరెక్ట్ గా P1 కి అలొకేట్ చేసేస్తాను. బికాస్ ఎట్ టైమ్ 0 P1 తప్ప ఇంకెవ్వరు నాకు కంటెన్షన్ లో లేరు. సో P1 ఈజ్ అలొకేటెడ్ ద CPU. సో ఒకసారి CPU ఇచ్చేసిన తర్వాత బర్స్ట్ టైం ఎంత 11 కదా. సో P1 కంప్లీట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఎట్ 11. బానే ఉంది. బట్
within this completion of 11, P3 which arrived at 12 తప్ప మిగతావన్నీ క్యూలో ఉన్నాయి. అంటే ఇది P1 అయిపోయింది. P1 is done. Now I have at this moment of time I have P2, P4 and P5. ఈ మూడే ఉన్నాయి. P3 ఇంకా రాలేదు. సో నేను కంపేర్ చేసిన ప్రయారిటీస్ ఏంటి? P2ది, P4ది, P5ది కంపేర్ చేయాలి. సో కంపేర్ చేసినప్పుడు P2 ప్రయారిటీ అన్నిటికన్నా హైయెస్ట్ కాబట్టి నెక్స్ట్ ఐ విల్ అసైన్ P2 టు ద CPU. P2కి అప్ చెప్పాను. సో P2's బర్స్ట్ టైం ఎంత? 28. సో 11 28 gives me 39. P2 39. సో ఈ 39 లోపల ఇప్పుడు P3 కూడా ఎంటర్ అయిపోయింది క్యూలో. సో P2 is also done. P2 కూడా అయిపోయింది. ఇప్పుడు నాకు ఎవరెవరు ఉంటారు? P3 ఇది కూడా అయిపోయింది. సో P3, P4, P5. నెక్స్ట్ నాకు ఇంకా 3 మిగిలింది. సో ఈ 3 మిగిలి 3 సిస్టమ్ నాకు క్యూలోకి వచ్చేసినాయి కాబట్టి నో ఐ నో ద ప్రయారిటీస్. నెక్స్ట్ ఐ విల్ గివ్ ఇట్ ఫర్ P4. నెక్స్ట్ P4 ఇచ్చేసాను. సో P4 ఇచ్చినప్పుడు ఎంత? దాని CPU బస్ టైం 10 కాబట్టి 49. నెక్స్ట్ ఎంత? ఇది కూడా అయిపోయింది. ఇది 1 అయిపోయింది. నెక్స్ట్ I have to give it for P3. So P3కి ఇచ్చినప్పుడు the burst time is 2. So 51. And finally the last priority is for P5. So P5 burst time ఎంత? 16. Okay, 16 అంటే 67. So this is the Gantt chart. దీన్ని బట్టి నాకు Gantt chart వచ్చింది. Here we have to consider the arrival times also. Arrival times ని బట్టి ఎప్పుడైనా సరే నేను ప్రాసెస్ ని సిపియూకి అప్పచెప్తున్నప్పుడు నాకు క్యూలో అవైలబిలిటీలో ఏ ప్రాసెస్ ఉన్నాయి, వాటి ప్రయారిటీస్ ఏంటి మాత్రమే నేను కన్సిడర్ చేయాలి. నౌ ఫర్ ది లెట్ us calculate the average waiting time. P1 కట్టండి. P1 it is 0. 0 minus 0. P1 కి ఏం తేడా లేదు. వాట్ అబౌట్ P2? P2కి వచ్చేటప్పటికి 11కి ఇచ్చాను సిపియూని అండ్ అరైవల్ టైం ఎంత? 5. సో 11 minus 5 6. నెక్స్ట్ ఈస్ P3. సో P3 కట్టండి. P3 దానికి CPU ఎక్కడ ఇచ్చాను? 49 మైనస్ P3కి అరైవల్ టైం ఎంత? 12 ఎంత? 37. అలానే లెట్ మీ క్యాలిక్యులేట్ ఫర్ P4. సో P4కి ఎంత? 39 CPU అసైన్ చేసింది అండ్ ఇట్ ఎంటర్డ్ ద క్యూ ఎట్ ద క్యూ ఎట్ 2 which is equal to 37 again. And finally for P5 CPU is allocated at 51. Okay, it entered at 9. So it is equal to 42. The total waiting time will be 6 plus 74, 80 plus 42, 112. Okay, you can see. So 30, 74, okay, 80, 82, 12, 122 divided by 5 processes, which is equal to 24.4 milliseconds. Okay. Now, this is how you do it. You have to keep in mind that you got to take into consideration the arrival times of each process and then you have to make a decision accordingly. అంటే మనకున్న దాంట్లో ఏమేమైతే వచ్చినాయో అది చూసుకుని మాత్రమే మనం చేయాలి. చూసుకోకుండా డైరెక్ట్ గా కళ్ళు మూసి ఇక్కడ ఉంది కదా అని చెప్పి ప్రయారిటీస్ ని బేస్ చేసుకుని వెళ్ళకూడదు. అరైవల్ టైమ్స్ కన్సిడరేషన్ తీసుకుని మాత్రమే మనం ప్రయారిటీస్ ని వెరిఫై చేయాలి. నా ఇప్పటి వరకు బాగానే ఉంది. ద థింగ్ ఈస్ అంటిల్ నౌ వీఆర్ డూయింగ్ ఓన్లీ నాన్ ప్రియంటివ్ వెర్షన్స్ ఆఫ్ దిస్ ప్రయారిటీ షెడ్యూలింగ్ ఓన్లీ. బట్ ప్రయారిటీ షెడ్యూలింగ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ ఏ ప్రియంటివ్ షెడ్యూలింగ్ ఆల్సో. మరి ప్రియంషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? వన్స్ అగైన్ లెట్ మీ కన్సిడర్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ప్రియంషన్ చేస్తే పరిస్థితి ఏంటో చూద్దాం. ప్రియంషన్ చేయాల్సి వస్తుంది అంటే ఏంటి? మనకి ఒకవేళ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ కంటే క్యూలోకి వచ్చిన ప్రాసెస్ ప్రయారిటీ కనుక హై ప్రయారిటీ ఉంటే మనం కరెంట్లీ ఎగ్జిక్యూట్ ఉన్న ప్రాసెస్ ని ప్రియంప్ట్ చేయాల్సిందే. దాన్ని ప్రియంప్టివ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ అంటాము. నో లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ అరైవల్ టైమ్స్ కూడా ఉన్నాయి. టు మేక్ ఇట్ లిటిల్ బిట్ మోర్ కాంప్లెక్స్ అరైవల్ టైమ్స్ కూడా ఇచ్చాను. లెట్ us చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ 0 దగ్గర స్టార్ట్ చేద్దాం. 0 దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఇంకే ప్రాసెస్ లేదు కాబట్టి నేను P1కి ఇచ్చేయాల్సిందే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రయారిటీ. P1కి ఇచ్చేసాను. సో P1 అనేది 1 సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది. సో 1 సెకండ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు దీని బర్స్ట్ టైం ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. సో ఉన్నప్పుడు నాకు P2 అనేది క్యూలోకి వచ్చింది. బికాస్ it says that P2 entered into the queue at 1 millisecond and P2's priority is 3.
P2's priority is 3. So when P2's priority is 3, I will compare priority 5 pedada, priority 3 pedada, priority 3 pedadi. So I will preempt P1 after 1 millisecond and I will assign the CPU to P2. P2 కి అసైన్ చేశాను. సో P2 కి అసైన్ చేసినప్పుడు మళ్ళీ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో 1 సెకండ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు వీడు ఎంత మిగులుతుంది బర్స్ట్ టైంలో 3 మిగులుతుంది. సో at 2, P3 came into the queue and it is showing that the priority of P3 is 1. అంటే దీనికన్నా హై ప్రయారిటీ ఉంది కాబట్టి P2 కూడా నేను బయటికి తీసేయాలి. సో P2 కూడా బయటికి తీసేసాను. At 2 milliseconds, P2 is also preempted and P3 is assigned. And P3 అన్నిటికన్నా హై ప్రయారిటీ కాబట్టి P3 will execute. సో P3 అనేది దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసేసుకుంటుంది. 5 burst because priority is 1. ఈవెన్ 1 సెకండ్ అయిన తర్వాత దీని ప్రయారిటీ 2, 2 seconds అయిన తర్వాత దీని ప్రయారిటీ 4 కాబట్టి దీన్ని ప్రియంప్ట్ చెయ్యం మనం P3ని. బికాస్ P3 హ్యాస్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ ఆఫ్ ఆల్ ద లాట్. అందుకని ఏం జరుగుతుంది? ఓకే, సో P3 will complete its execution of 5 milliseconds. అంటే అంత 2 + 5 gives me 7. సో P3 అనేది కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే P3 అనేది కంప్లీట్ అయిపోయిందో ఇప్పుడు అన్ని ప్రాసెస్ నా క్యూలో రెడీగా వచ్చేసినాయి. దిస్ ఈస్ డన్. నౌ ఐ హావ్ ద రిమైనింగ్ వన్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ తర్వాత నెక్స్ట్ హై ప్రయారిటీ ఎవరు? P4 కాబట్టి నెక్స్ట్ P4 గెట్స్ ఎగ్జిక్యూటెడ్. P4 అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది బికాస్ P4 హ్యాస్ ది నెక్స్ట్ హై ప్రయారిటీ. 7 + 7 14. ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రయారిటీ ఇది 1, 2 తర్వాత 3. సో P2 గెట్స్ ఎగ్జిక్యూటెడ్. P2 సైజ్ ఎంత? 3 ఉంది. సో P2 కి రిమైనింగ్ బర్స్ట్ టైం 3 కాబట్టి 17. దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్. P2 కూడా అయిపోయింది. ఇంకెవరెవరు ఉన్నారు? P1 ఉన్నారు, P5 ఉన్నారు. సో P1, P5 ఎవరికి హై ప్రయారిటీ ఉంది? P5 ఉంది. సో P5's బర్స్ట్ టైం ఈస్ 3. సో P5 కి ఎగ్జిక్యూట్ చేశాను. 17 + 3 gives me 20. లాస్ట్ ఇంకెవరున్నారు? P1 మిగిలింది. సో P1 will give me 28. సో మొత్తం బర్స్ట్ టైం ఎండ్ ఆఫ్ ది గ్యాంట్ చార్ట్ 28 లెక్క సరిపోయింది. నా ఇలా ఇచ్చిన క్వశ్చన్స్ లో యావరేజ్ వెయిటింగ్ టైం కట్టాలంటే ఏం చేస్తాం? లెట్ మీ స్టార్ట్ విత్ ది సేమ్ థింగ్, సేమ్ ప్రాసెస్. నేను ఇంకేం మార్చను. లెట్ మీ స్టార్ట్ విత్ P1, P2, P3, P4, P5. ఇండివిజువల్ గా ప్రతి ఒక్క ప్రాసెస్ కి మనం యావరేజ్ వెయిటింగ్ టైం కడదాం. వెయిటింగ్ టైం కట్టి వెరిఫై చేసుకుంటూ వద్దాం. సో P1, సో 0 దగ్గర వచ్చింది కాబట్టి 0 ప్రాబ్లం లేదు. ప్లస్ నెక్స్ట్ మళ్ళీ P1 అనేది 1 దగ్గర బయటకు వచ్చేసింది. 1 దగ్గర నేను CPU తీసేసుకున్నాను. మళ్ళీ ఎక్కడికి ఇచ్చాను నేను దాన్ని? ఐ గేవ్ ద CPU టు P1 బ్యాక్ అట్ 20. సో 1 నుంచి 20 వరకు వెయిట్ చేసింది. సో ప్లస్ 20 - 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 19. అంటే P1 వెయిటింగ్ టైం 19. P2 తీసుకున్నాం. 1 దగ్గర CPU లోకి వచ్చింది. 1 దగ్గర ఫస్ట్ ఇచ్చేసాను కాబట్టి ఫస్ట్ 1 - 1 ఉంటుంది, ప్రాబ్లం లేదు. ప్లస్ 2 దగ్గర బయట తీస్తాను P2ని. మళ్ళీ P2కి నేను CPU ఎప్పుడు ఇచ్చాను? 14 దగ్గర ఇచ్చాను. సో ప్లస్ 14 - 2 అంటే దీని వెయిటింగ్ టైం ఎంత? 12. P3 చూడండి. P3 arrived at the into the queue at 2 and it is allocated the CPU at 2. సో అసలు వెయిట్ చేయలేదు. 2 - 2 ఎక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం రాలా, 0. P4 చూడండి. P4 అరైవల్ ఎంత? 3. కానీ P4కి ఎక్కడ CPU ఇచ్చాను నేను? 7 దగ్గర ఇచ్చాను. సో 7 - 3 is equal to 4. What about P5? P5 అనేది నేను CPU 17 దగ్గర ఇచ్చాను, కానీ అది క్యూలోకి ఎప్పుడు ఎంటర్ అయింది? 4 దగ్గర ఎంటర్ అయింది. 17 - 4 gives me 13. సో దీనికి యావరేజ్ కడితే మొత్తం ఎన్నో వస్తుంది? 19 + 12 31. 31 + 4 35. 35 + 13 48 వస్తుంది. సో 48 divided by 5 gives me 9.6 milliseconds. This is the answer of average waiting time. So ఇది waiting time మనం ఇలా కడతాం, average waiting time. Now in the question it has also asked me to calculate the average turnaround time. So turnaround time గుర్తుందిగా, ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసాంగా. సేమ్ once again let me do it for P1, P2, P3, P4 and P5. Okay, for our sake let me change the color of this. So P1, P2, P3, P4, P5 కట్టాలి నేను. టర్నరౌండ్ టైం. సో టర్నరౌండ్ టైం అంటే ఏంటి? ఇంతకుముందు మనం CPU ఎప్పుడు అలొకేట్ చేసాం? ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కంప్లీషన్ టైం చూస్తాం. P1 అనేది 0 దగ్గర వచ్చింది, కానీ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది?
ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 28 దగ్గర కంప్లీట్ అయింది. సో 28 minus 0 gives me 28. P2 అనేది ఎగ్జిక్యూషన్ ఎక్కడ కంప్లీట్ అయిపోయింది? 17 దగ్గర కంప్లీట్ అయింది. కానీ వాడు ఎప్పుడు వచ్చాడు? 1 దగ్గర వచ్చాడు. 17 minus 1 gives me 16. P3 ఎప్పుడు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది? 7 దగ్గర. సో 7 క్యూలోకి వచ్చింది ఏంటికి? 2కి 2 milliseconds. సో 5 milliseconds పట్టింది టర్న్ అరౌండ్ టైం. P4 completed 14. సో 14 minus entry time 3 కాబట్టి 11. Similarly, P5 completed its execution at 20 and it arrived at 4. So which gives me 16. So all together 28 plus 16, 44, 44 plus 5, 49, 60 plus 16, 76. మొత్తం నాకు the total sum of the average turnaround time is 76. Of course, by 5 gives me is equal to 15.2 milliseconds. This is my average turnaround time. TAT antam. This is how you calculate it. TAT. So this is my waiting time WT and this is my turnaround time. Ila calculate chestam. This is an example of preemptive scheduling algorithm or preemptive priority based scheduling algorithm. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే అరైవల్ టైమ్స్ ని బట్టి కరెంట్ గా క్యూలోకి వచ్చిన ప్రాసెస్ మనం ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ ప్రయారిటీస్ ని కంపేర్ చేస్తాం. ఇంతకు ముందు మన SRTF లో లెంగ్త్ ఆఫ్ ద CPU బర్స్ట్ ని కంపేర్ చేసేవాళ్ళం. ఇక్కడ ఇలా కంపేర్ చేస్తాం. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. దట్స్ ఆల్ ద రిమైనింగ్ వన్స్ ఆర్ సేమ్. పెద్ద మార్పు ఉండదు. అదే టోల్డ్ యూ. మరి ప్రయారిటీస్ ని ఎవరు అసైన్ చేస్తారు సార్? These priorities are either actually assigned by the operating system or sometimes the user itself. ఎవరన్నా చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. They can be assigned either by the OS using some criteria, burst time anta, CPU utilization ratio anta, IO activity anta padutundi. There are many factors through which an operating system can calculate the priority and assign it. Inkoti entante direct ga user anevade assign cheyochu. Dantlo user anevade level ni batti whatever denna sare importance of the job ni batti user ani kaani manam priorities assign cheyochu. And this priority scheduling algorithm can be either preemptive or non preemptive also. ఎప్పుడైనా సరే రెడీ క్యూలోకి వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ ప్రయారిటీని కరెంట్లీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ ప్రయారిటీతో కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ మనకి కరెంట్లీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ కన్నా హై ప్రయారిటీ ప్రాసెస్ కనుక క్యూలోకి ఎంటర్ అవుతుంది అనుకుంటే అప్పుడు ప్రియంప్షన్ చేస్తాం, లేదా కరెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ ని అలానే వదిలేస్తాం, లెట్ ఇట్ ఎగ్జిక్యూట్ అని. ఓకే, ఎ నాన్ ప్రియంప్టివ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం విల్ సింప్లీ పుట్ ద న్యూ ప్రాసెస్ అట్ ద హెడ్ ఆఫ్ ది రెడీ క్యూ. ఒకవేళ నాన్ ప్రియంప్షన్ యూజ్ చేసామనుకోండి, కరెంట్లీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ కన్నా రెడీ క్యూలోకి ఎంటర్ అయిన ప్రాసెస్ ప్రయారిటీ కనుక హై అనుకోండి, మనం ప్రియంప్ట్ చేయకుండా ఏం చేస్తామంటే కొత్త ప్రాసెస్ ని క్యూలో ఫస్ట్ ప్లేస్ చేస్తాం. దట్ మీన్స్ వన్స్ ద కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ ఫినిషెస్ ఆర్ టెర్మినేట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్, దిస్ న్యూ ప్రాసెస్ ఆఫ్ హై ప్రయారిటీ విల్ బి అసైన్ ద CPU నెక్స్ట్. అంతే, సింపుల్. ఇట్స్ ఎ కామన్ సెన్స్ థింగ్. ప్రియంప్షన్ అయితే బయటికి తీసేసి కొత్త దాన్ని ఇస్తాము. నాన్ ప్రియంప్షన్ అయితే అది ఎగ్జిక్యూట్ అవ్వగానే కొత్తగా వచ్చిన హై ప్రయారిటీ ప్రాసెస్ ని ఎగ్జిక్యూషన్ కి అప్పచెప్తాం. బట్ ద ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ విత్ దీస్ టూ. ద ప్రాబ్లమ్ విత్ ప్రయారిటీ షెడ్యూలింగ్ ఈస్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టార్వేషన్. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను SJF లో కూడా. స్టార్వేషన్ ఆర్ ఇండెఫినెట్ బ్లాకింగ్ అంటాం. అంటే ఎప్పుడైనా సరే ఒక హై ప్రయారిటీ ప్రాసెస్ అనేది వచ్చినంత కాలం లో ప్రయారిటీ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వదు. A low priority process will never execute as long as there is some high priority process in the queue. మరి దాని ఎగ్జిక్యూషన్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? Now as a scheduling algorithm you have to be fair. Fair అంటే ఏంటి? You have to give a fair share of the CPU for all the process. Only high priority process కి ఇస్తాను, low priority process కి ఇవ్వను అంటే ఎలా కుదురుతుంది? కుదరదుగా. You have to make sure that all the processes do get some amount of CPU utilization. అంతేగాని ఓన్లీ హై ప్రయారిటీ ప్రాసెస్ కి మాత్రమే ఇచ్చి లో ప్రయారిటీ ప్రాసెస్ వదిలేస్తాను అంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ షెడ్యూలింగ్ అల్గోరిథం. ఇలా ఇదే ప్రాబ్లం మనం పట్టించుకోకుండా వదిలేస్తే కొన్ని లో ప్రయారిటీ ప్రాసెస్ అనేవి ఇంకెప్పటికీ రన్ అవ్వవు. వెన్ ఎవర్ ఆర్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ ద లో ప్రయారిటీ ప్రాసెస్ టు రన్ ఇఫ్ యూ అలౌ సచ్ థింగ్స్. దానికోసం ఏం చేస్తామంటే దెర్ ఈస్ వన్ పర్టికులర్ ప్రికాషనరీ మెజర్ కాల్డ్ యాజ్ ఏజింగ్ అంటాం. వీ కాల్ ఇట్ యాజ్ ఏజింగ్. ఏ కామన్ సొల్యూషన్ ఇస్ కాల్డ్ ఏజింగ్. ఏజింగ్ ఏం చేస్తామంటే యాజ్ లాంగ్ యాజ్ ద ప్రాసెస్ వెయిట్స్ ఫర్ ద CPU, its priority keeps on increasing. అంటే let us say that ఒక ప్రాసెస్ కి ప్రయారిటీ 10 ఉంది అనుకుందాం. అది 2 సార్లు వెయిట్ చేసింది. సో 2 సార్లు CPU దానికి దొరకలేదు కాబట్టి ఈసారి నేను ప్రయారిటీ దాన్ని 9 చేస్తాను.
తర్వాత మళ్ళీ ఇంకో 2 సార్లు వెయిట్ చేసింది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నౌ ద ప్రయారిటీ ఇంక్రీజెస్ టు 8. ఇలా ఎందుకు చేస్తున్నారు సార్? ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ ప్రాసెస్ ప్రయారిటీ 1 అవుతుంది, అంటే కంపల్సరీగా నెక్స్ట్ CPU దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. అంతేగాని అది లో ప్రయారిటీ ప్రాసెస్ కదా, ఎప్పుడు లో ప్రయారిటీలో నుండి అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా పోవడానికి ఛాన్స్ ఉండదు. దాన్ని ఏజింగ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో సింపుల్ కామన్ సెన్స్ టెక్నిక్. As long as the process keeps on waiting, its priority keeps increasing. So at some point of time, the process will become the highest priority process and will definitely get executed on the CPU next. అదే ఏజింగ్ అంటే. ఇది చేయలేదనుకోండి, ఈ లో ప్రయారిటీ ప్రాసెస్ 10 ఉన్నది అలానే ఉంటుంది, హై ప్రయారిటీ ప్రాసెస్ వస్తూనే ఉంటాయి, ఎగ్జిక్యూట్ అయ్యి వెళుతూనే ఉంటాయి. But this low priority process will never get executed. That is the problem with this. As I told you, under the aging scheme, a low priority job or process will eventually get its priority raised high enough so that it will definitely get executed on the CPU. Danni aging antam, gurspeట్టుకోండి. In SJF and priority based scheduling algorithm, starvation is a problem. Starvation anna indefinite blocking anna okate. Now, as usual, this is my question for you guys. If you can try this out, you need to calculate both the waiting time and the turnaround time, both the averages. And once again, you have to, let us say that you implement the preemptive priority scheduling algorithm and give me your answers. So thank you for watching. Hope you enjoyed this particular video, and always take care. Good luck to you.